ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొడుతీవి. మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ సభలో ఎన్నికలైన తెల్లారి రైతు బంధు వేస్తా అని ఎగ్గొడుతీవి. నిండు శాసనసభలో, పవిత్రమైనటువంటి శాసనసభలోనే లోను మంజూరు కాకపోయినా లోను మంజూరు అయిందని శాసనసభనే తప్పుదో పట్టించిన ఈ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతాడా? ఎట్లా నమ్మాలి? అందుకే అన్న, ఈయన శాపగ్రస్తుడు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. ఇది ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వేదో ప్రజెంటేషన్ పెట్టినావు కదా, మరి లోను మంజూరు అయిందని అసెంబ్లీలో చెప్పినావు, మంజూరు అయిందా కాలేదా? అసెంబ్లీని తప్పుదో పట్టించినవా, అబద్ధం చెప్పినవా? ఇవాళ ప్రజలకు క్లారిఫై చెయ్యి. దిస్ ఈజ్ నెంబర్ 5. నౌ పాయింట్ నెంబర్ 6. ఇప్పటికే చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు మూసీ పేరు మీద. ఒక సంవత్సరం క్రితం, ఏడాది క్రితం ఆగం చేసి డిపిఆర్ లేదు, తల లేదు, తోక లేదు, బడ్జెట్ లేదు, ప్రాజెక్ట్ లేదు, అనాలిసిస్ లేదు, ఏమీ లేదు. చాదర్ఘాట్లో మూసీలో 300 ఇండ్లు కూల్చినావు. మీరేం చెప్తారు? 2013 యాక్ట్కు మేమే ఛాంపియన్లము, 2013 యాక్ట్ను మా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, పేదలకు న్యాయం చేస్తుంది అని మాట్లాడినావు. ఇప్పుడు మొన్న మహిళా దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక మాట మాట్లాడిన, ఏమన్నాడు? అదేంది అపార్ట్మెంట్స్, మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినావు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదరగట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇల్లు కూలగొట్టినావు కదా. ఆ కూలగొట్టిన 300 మందికి 300 ఇళ్లకు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక్కొక్కరికి ప్రతి మేజర్కు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఒక పక్కా ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి వేజ్ కంపెన్సేషన్ లాస్ కింద 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇట్లా రకరకాల మొత్తంగా ఒక కుటుంబానికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు వస్తాయి. హౌస్ అండ్ 15 lakhs రావాలి. మేము ఇచ్చిన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో. మరి నువ్వేమిచ్చినావు చెప్పు నాకు.